హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక చిన్న అనుమానం అయింది అందరికీ. ఏంటంటే భగవద్గీత అంటే ఏంటి? భగవద్గీత అందరూ చదవాలా, లేకపోతే ఏజ్ అయిపోయిన వాళ్ళు చదవాలా, లేదు అంటే దేవుడు మందిరంలో పెట్టి పూజ చేయాలా అని ఏంటేంటో క్వశ్చన్స్, అందరికీ అనుమానాలు, ప్రశ్నలు. అయితే అందుకు గాను నేను ఒక చిన్న విషయంగా మీకు క్లుప్తంగా చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తానండి. భగవద్గీత చదవడం వల్ల మనకి ఫస్ట్ భగవంతునికి మానవునికి మధ్య గల సంబంధం ఏంటో అర్థమవుతుందండి. మనిషికి భగవంతునికి ఉన్న సంబంధం ఏంటో అర్థమవుతుంది. అలానే మన కష్టాలను మనం ఎంత చక్కగా ఓర్పుతో, సహనంతో ఏ విషయాన్ని ఎంతవరకు, ఎంత మేరకు ఆలోచించాలి, ఎంత నుంచి వదిలేయాలి, మనకి ఎంతవరకు మనం రియాక్ట్ అవ్వాలి అన్నది మనకు తెలుస్తుంది. ప్రతి విషయాన్ని చేసుకొని ఇది నుంచి అదేం కాదండి. ఆ భగవద్గీతని చదివిన వాళ్ళకి ఏ విషయమైనా మన జీవితంలో జరిగినప్పుడు ఆ విషయం కొరకు మనం ఎంతవరకు ప్రయత్నించాలి. ఇంత అయింది, తర్వాత కృష్ణ నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు ఉన్నావు. ఎందుకంటే మనం ఏ బంధాలకి కానీ, ఏ బంధుత్వాలకి కానీ పూర్తిగా కట్టుబడి ఉండం. ఎందుకంటే భగవద్గీతను చదివిన ప్రతి ఒక్కరికి ఈ ఒక్క విషయం, ఒక సామెత ఉన్నదండి. ఎలా ఉండాలంటే సింపుల్గా చెప్తే భగవద్గీతను చదివిన వాళ్ళనే కాదండి, మామూలుగా మనుషులు ఎలా ఉండాలంటే తామరాకు పైన నీటి బొట్టులా ఉండాలంటారండి. ఎందుకంటే ఇవి ఏవి శాశ్వతం కాదండి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన కష్టం. ఒక్కొక్కరికి పిల్లలు దూరం అవుతారు, ఒక్కొక్కరికి భర్త దూరంగా ఉంటారు. ఏదైనా అదే పట్టు కూర్చొని మనం బాధపడడం కాదండి. మన మనసుకి నిలబడాలి ధైర్యాన్ని. ఆ సమయంలో మనకి ధైర్యాన్ని అందిస్తుందండి భగవద్గీత. అంతేకాదండి, మనకు వచ్చే ప్రతి కష్టం, ప్రతి సమస్యకి పరిష్కారం భగవద్గీతలో ఉంది. నేను చెప్తున్నాను, మీరు ఒక్కసారి చదవండి. అంతేకాదండి, చదివింది అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న ప్రతి ఒక్క విషయాన్ని మీ జీవితంలో ఆచరణలో పెట్టండి. ప్లీజ్, ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని చేస్తే హిందూ సాంప్రదాయంలో మన భగవంతుడికి మనం అతి దగ్గరగా ఉంటామని చెప్తున్నానండి. అంతేకాదండి, మనకి ఒక చిన్న 4 ఆచరణలు ఉన్నాయండి. ఏంటంటే అవి ధర్మ, అర్థ, కామ్య, మోక్షం. వీటి కోసం ధర్మ, అర్థ, కామ్య, మోక్షం. ధర్మ అర్థాన్ని 2 ఒకటి చేయండి, కామ్య మోక్షాన్ని 2 ఒకటి అనుకోండి. వీటిని ఎలా ఆచరించాలి? ధర్మం అంటే ఏంటండి? మనం చేసే పనిని 100% ప్యూరిటీతో చేయడం. ఇది మన బాధ్యత. అర్థం అంటే డబ్బు. అందుకు గాను మనం చేసే పనిని బట్టి, మనం చేసే క్రియను బట్టి మనకి కొంత ధనం, మన సంపాదన వస్తుంది. దాన్ని మనం ధర్మంగా సంపాదిస్తున్నాం. అలాగే ధర్మం కొరకు కొంత భాగాన్ని వెచ్చించడం. అలాగే ధర్మ, అర్థ అయిపోయింది కదండి. కామ్య, మోక్షం. కామ్యం అంటే ఏంటండి? మన ఆశలు, మన కోరికలకి హద్దు లేదండి, ఆశలకి అంతే లేదంటారు. అందుకని కోరికలు, ఆశలు ఈ 2 ఉండొచ్చండి. వేటి మీద ఉండాలండి? భగవంతుని సేవలో ఉండాలండి. భగవంతుని లీలలు తెలుసుకోవడంలో ఆశ ఉండాలండి. భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుని యొక్క ఆ విశిష్టతను తెలుసుకోవడంలో మనకి కోరిక ఉండాలండి. భగవంతుని పుణ్యక్షేత్రాలను దర్శించడంలో అక్కడ ఫీల్ అవ్వాలి.
ఆ ఫీల్ అనేది మనకి మాటల్లో రాదండి. ఎంత డబ్బు ఇచ్చి కొనుక్కున్నా ఆ ఫీలింగ్ అనేది రాదు. ఒకసారి ట్రై చేయండి. కామ్యం, అదే మోక్షం. ఇది చేయడం వల్ల మనకి మోక్షానికి దారి కనిపిస్తుందండి. మనం భగవంతుని యొక్క మన ఆశలు, మన కోరికలు అంతు లేకుండా ఉండాలి. ఎందులో తెలిసింది? ఆ భగవంతుని లీలలు తెలుసుకోవడంలో, ఆ భగవంతుని కోసం మనం సేవ అందించడంలో మనకి ఆశ ఉండాలి. ఆ స్వామి దర్శనం చేసుకోవాలి అన్న కోరిక ఉండాలి. వీటిని మనం ఆచరిస్తే మనకి మోక్షం ద్వారాలు తెరుచుకొని మనకి మోక్షం ఇటువైపు ఆ దారి మనకి కనిపిస్తుందండి. అందుకని ప్రతి ఒక్కరు ధర్మ, అర్థ, కామ్య మోక్షాలను మన జీవితంలో ఆచరణలో పెట్టగలిగితే ఒక్కసారి ఆచరణలో పెట్టి చూడండి. చాలా మంచి విషయాలండి. తర్వాత చాలామంది అంటారు భగవద్గీతని ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత చదవాలి, అంతేగాని ఇప్పటి నుంచే ఎందుకు అంతెందుకండి. మా ఇంట్లో మా అమ్మగారే అనేవారండి, ఇప్పటి నుంచే నీకు భగవద్గీత ఎందుకమ్మా, ఇప్పటి నుంచే అవసరం, అవన్నీ పిల్లల్ని చూసుకొని చక్క సినిమాలకి షికార్లకి తిరగచ్చు కదా. ఏంటండి, మనం ఎలా బతకాలో తెలియజేసి ఒక గ్రంథాన్ని మనం తెలుసుకొని అలా బ్రతకడానికి ప్రయత్నించడం కూడా తప్పేనండి. ఒకసారి చెప్పండి, ఆలోచన చేయండి. ఏ వయసులో అండి? 60 ఏళ్ళకి మనం బ్రతుకుంటామో తెలీదు. కొన్ని 50 ఏళ్ళకి ఇంట్లో కూర్చొని ఉండేటప్పుడు ఎలా బతకాలి, ఏ పరిస్థితుల్లో ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా మనం ధర్మబద్ధంగా వాళ్ళని ఎదుర్కోవాలి, ధర్మబద్ధంగా ప్రశ్నించాలి, ఏ విషయానికి ప్రశ్నించాలి, ఏ విషయానికి కోప్పడాలి, ఏ విషయాన్ని కూల్గా ఉండాలి అని తెలుసుకోవడం అనేది ఎప్పుడు అవసరం చెప్పండి. మన జీవితం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటే ఇంకా బాగుందండి. అసలు నా జీవితం ఇంకా బాగుందేమో అనిపిస్తుంది. ఇప్పుడైనా ఏం పర్వాలేదండి. మీ అందరికీ నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే నాకు చదువు టర్మ్ అయిపోయింది. ఇప్పుడు హౌస్ వైఫ్స్ మేము ఎంత వీలైతే అంత మీకు చెప్పడంలో మాకు ఆనందం ఉందండి. అంతేకాదండి, కనీసం ఒక్కరైనా ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచించి ఒక్క 21 డేస్ మీరు ఆచరించి చూడండి. మీకు నచ్చితే భగవద్గీతను పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి, ఆచరణలో పెట్టండి. ఈ 3 పనులు మీరు ఎవరైతే చేస్తారో అందరూ చేయాలండి. అందరూ చేసినప్పుడు ఈ మన భారతదేశంలోనే కాదండి, ప్రపంచంలో మొత్తంగా కూడా ప్రపంచం మొత్తం కూడా మన భారతదేశం వైపు గర్వంగా చూస్తుందండి. మన భారతదేశం ప్రపంచం మొత్తంకి గర్వంగా చాటింపు చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు బంధాలకి, అనుబంధాలకి వేటికి విలువ లేదండి. అప్పటికప్పుడు ఏమనిపిస్తే అది చేసేయడమే, ఏం తోచితే అది చేసేయడమే. అదే ఏ టైంలో ఏం చెయ్యాలి అది చేస్తున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదండి. ఎవరో 100కి 5 10 మందో ఉంటున్నారేమో నేను అనుకుంటున్నాను, చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ 90% పీపుల్ ఏమవుతున్నారండి, చెడు మార్గాలని ఎక్కువ ఎంచుకుంటున్నారు. నేను ఈజీ మనీ ఎందుకండి? ఈజీ మనీ మీరు కష్టపడి ఒక స్కిల్ నేర్చుకోండి, కష్టపడండి. దాంట్లో వచ్చే డబ్బులో ఉండే ఆనందం అందులో నుంచి 10% లేదా 5%, మీకు ఖర్చులు ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఓకే, ఒక 5% లేని వారికి ఇవ్వండి. మీరు ఇచ్చి చూడండి. ఇచ్చి చూస్తేనే మీలో ఉన్న మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారు. నేను మీకు ఇప్పుడు చెబుతున్నది కూడా ఆ కృష్ణ పరమాత్ముల వారి కరుణా కటాక్షం నాపై ఉండి నా ద్వారా మీకు చెప్పిస్తున్నారు తప్ప నేను అంటూ ఏమీ లేనండి, నాది అంటూ ఏమీ లేదండి. నేను శ్రీకృష్ణ పరమాత్ముల వారు నన్ను ఎంచుకున్నారండి.
మీకు చెప్పడం కోసం నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. ఈ బాధ్యతను నేను 100% నా ప్రయత్నం, నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నాను. తర్వాత విషయం ఆ శ్రీకృష్ణ పరమాత్మ వారు చూసుకుంటారు. కాబట్టి మనం బాధ్యత, పని మనం చేయడం. నా పని నేను చేశానండి. అట్లీస్ట్ మీ పని మీరు వాటిని ఆచరించండి చాలు, ఆచరణలో పెట్టండి. ధన్యవాదాలండి. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ఫుల్ అనిపిస్తే, పక్కాగా చెప్తున్నానండి, ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే, మీకు కానీ మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ యూజ్ఫుల్ అనిపిస్తేనే, పనికొస్తుంది అనిపిస్తేనే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. థ్యాంక్ యూ.